నమస్కారం ఫ్రెండ్స్. మనము తెలంగాణ గవర్నమెంటు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటు కొన్ని నిర్ణయాలు మంచి పనులు చేసింది. ఏదంటే హరితారం పేరిట చెట్లను మొక్కలు నాటడం చేయడం, దాదాపు ఒక హరిత విప్లవం తీసుకురావడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా సిటీలో కానీ మొత్తం స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి కూడా హరితార కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ఆ విధంగా గుర్తింపు రావడం కూడా జరిగింది. మనకు ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ నుంచి కూడా అవార్డులు రావడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ విదేశాలకు వేరే దేశాల నుంచి కూడా మనకు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ గ్రీన్ సిటీ కింద వేరే దేశాలు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో మొత్తం కలుపుకొని చూస్తే గ్రీన్ సిటీ హబ్గా ఒక పర్యావరణానికి మంచి వాతావరణంగా గుర్తింపు తెచ్చుకున్నది మన తెలంగాణ రాష్ట్రము. దానికి నేషనల్, ఇంటర్నేషనల్ పరంగా కూడా అవార్డు రావడం జరిగింది గతం. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన భూములు అక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది. మొత్తం లేఅవుట్లు వేసి ఆ ప్లాట్లుగా మార్చి అమ్మడం గవర్నమెంట్ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వేరే రాష్ట్రాల్లో గుజరాత్, మిగతా ముంబై, అక్కడక్కడ వేరే రాష్ట్రాల్లో అయితే యూపీ, అక్కడక్కడ వేరే రాష్ట్రాల్లో ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో ఒకవేళ బీజేపీ అలాంటి పనులు చేస్తే మరి కాంగ్రెస్కు సంబంధించిన నాయకుడు, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఏమో క్వశ్చన్ చేయడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరుగుతుంది. మరి సాక్షాత్ వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ పార్టీ తెలంగాణలో చేస్తే మరి ఇప్పటికీ రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, యాక్షన్ లేదు, ఎలాంటి మాట లేదు. మరి ఏంది సార్ ఇది? వేరే స్టేట్లలో వేరే పార్టీలు చేస్తేనేమో మీరు మాట్లాడుతారు, మరి ఇక్కడ మీ సొంత పార్టీ, మీ సొంత పార్టీకి సంబంధించిన గవర్నమెంటు చేస్తే మరి దాని మీద ఒక్క మాట మాట్లాడతలేరు. అది యూనివర్సిటీకి సంబంధించిన భూములు. యూనివర్సిటీకి విద్యార్థులు, స్టూడెంట్స్ వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. కానీ పోరాటం చేసే రేపు పొద్దున భూములు వాళ్ళ పేరు మీద కావు కదా సార్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాయి కదా, వాళ్ళకి ఆస్తులుగా మారాయి కదా. అవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు. రేపు ఫ్యూచర్లో, భవిష్యత్తులో మిగతా వచ్చే పిల్లలకు, మిగతా జనరేషన్కి అవి ఉపయోగపడతాయి. వాళ్ళు దానికోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం వాళ్ళు పోరాటం చేస్తారు తప్పితే వాళ్ళకేదో సొంత ప్రయోజనాల కోసం పోరాటాలు చేస్తలేరు సార్. వాళ్ళ సొంత భూములు కావు అవి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ అయిపోగానే, వాళ్ళ అక్కడ చదువు అయిపోగానే అక్కడ యూనివర్సిటీ బయటకు వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు జాబులు తీసుకొని. వాళ్ళు పర్మనెంట్ అక్కడనే ఉండరు కదా, వాళ్ళ పేరు మీద కావడానికి. మనము గమనించుకుంటే హైదరాబాద్కు మన సిటీ ఒక అద్భుతమైన సిటీ. ఇంకా మనకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. దేవుని దయ వల్ల మనకు గ్రీన్ సిటీ, మనకు హైదరాబాదు పైనుంచి చూస్తే ఒక చాలా మటుకు చాలా ఏరియాలలో చెట్లు కనిపిస్తాయి, చాలా గ్రీనరీగా కనిపిస్తుంది చాలా ఏరియాలలో. అది ఒక రకమైన మనకు అదృష్టం అనుకోవాలి. కానీ ఇలా ధ్వంసం చేసుకుంటూ పోతే, గవర్నమెంట్ ధ్వంసం చేసుకుంటూ పోతే రేపు పొద్దున ఢిల్లీకి ఏదైతే గతి పడుతుందో ఇప్పుడు మన హైదరాబాద్ కూడా అదే గతి పడుతుంది సార్. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ లెవెల్లో ఉందంటే చెప్పలేము సార్, ఆ లెవెల్లో ఉన్నది. ఇక్కడ చూస్తే మనం నార్మల్గా ఇట్లా చూస్తే ఇక్కడ గాలిలోకి చూస్తే మొత్తం పొగనే కనిపిస్తుంది. క్లియర్ వాతావరణం, క్లియర్గా అసలు కనిపించేది. అంత వాయు కాలుష్యం అయింది. అక్కడ మాస్కులు పెట్టుకొని తిరిగే సిచ్యువేషన్ వచ్చింది సార్ ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల. భవిష్యత్తులో అక్కడ ఆక్సిజన్ ఇక సిలిండర్కు ఈపుకు తలిగేసుకొని, ఆక్సిజన్ సిలిండర్లు ఈపుకు తలిగేసుకొని తిరగాలనేమో, అంత సిచ్యువేషన్ రాబోతుంది ఫ్యూచర్లో. ఒకవేళ ఢిల్లీ అదే పరిస్థితిలో కంటిన్యూ గవర్నమెంట్ చర్యలు తీసుకుని అలానే కంటిన్యూ అయితే మన హైదరాబాద్ కూడా అదే సిచ్యువేషను ఇలా చేసుకుంటూ పోతే ఢిల్లీ యొక్క పరిస్థితి మన హైదరాబాద్ కూడా రావడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి పనులు ఆపండి సార్. ఇలాంటి పనులు ఆపి వేరే కార్యక్రమాలు చేయండి. డెవలప్మెంట్ సిటీలో హైదరాబాద్ ఒక్కటి సిటీ లేదు సార్, మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి. మిగతా జిల్లాలకు మీరు డెవలప్మెంట్ను తీసుకుపోండి, డెవలప్మెంట్ మిగతా జిల్లాలలో చేయండి. కానీ ఒకటే దగ్గర కేంద్రీకృతమై చేస్తే ఎంతకంటే ఇదైతే సార్, మిగతా జిల్లాలకు కూడా చేయండి కదా. ప్రతి ఒక్క జిల్లాలకు ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ పార్కు, ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయండి.